హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాషింగ్ మిషన్ డ్రమ్ అనేది బ్రేక్ అయింది. మన స్టీల్ డ్రమ్ లోపలిది. అది ఎందుకు బ్రేక్ అయిందంటే మనకు బట్టలు వేస్తే ప్రాబ్లం లేదు, బట్టలు వేసే క్లిప్లు కూడా వేసారనుకోండి ఈ డ్రమ్ములు పగిలిపోతాయి. పాత కాపుల వస్తువు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే మొత్తం ఏమందంటే మొత్తం డెలికేట్ వస్తుంది. ఎంత డెలికేట్ వస్తుంది అంటే ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఇది కనిపిస్తుంది, పగిలిపోయి మీకు పగిలిపోయి క్లిప్ దీని లోపల దూరిపోయింది. అది ఇక్కడ కూడా కనిపిస్తుందా? దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బట్టలు చినిగిపోతూ ఉంటాయి. అందులో కస్టమర్ తీసుకొస్తే ఈ కొత్త డ్రమ్ అయితే చాలా కాస్ట్ ఉంది. అందులో కస్టమర్ సెకండ్ హ్యాండ్ డ్రమ్ మారుస్తున్నాను. ఈ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. చాలా రోజులు వీడియో కూడా పెట్టేసి, ఇంకోటి నాది యూట్యూబ్లో వచ్చేసి మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాను, ఒకసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు డౌట్స్ ఉన్నా ఇది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెడితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. నాకు ఫేస్బుక్లో వాట్సాప్లో చూడడం అంత ఇది కావాలి, ఓన్లీ దీంట్లో పెట్టండి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో, మీకు క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే మాకు ఇది ఓపెన్ చేసుకోవాలి. దీని లోపల స్క్రూ ఒకటి ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఫ్రీగా బయటకు వచ్చింది. ఇది మామూలుగా కొత్తది కాబట్టి అంత ఫ్రీగా వచ్చింది. అదే పాతది అనుకోండి కొట్టుకొని అలసిపోవడం తప్ప బయటికి రాదు. అది మీకు ఈ స్పానర్ వచ్చి చాలాసార్లు చూపించాలి. మీకు ఈ స్పానర్ వాడారనుకోండి మీకు మిషన్ దాని నట్టి తొలగొట్టడం కానీ ఇదేం తలకానపి ఏం ఉండదు. మీకు అసలు ఎంత ఫ్రీగా ఓపెన్ అయితే చూడండి ఒకసారి. దీంతోటి చూసారు అంత ఈజీగా ఓపెన్ అయిపోయింది. ఇది కింద వాష్రూమ్. ఇక్కడ రెండు క్లిప్స్ ఉంటాయి మీకు. ఈ రెండు ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ రెండు ఉంటాయి. ఇంకా మీకు ఈ బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇది పైకి పుష్ చేయగానే పైకి వచ్చేసింది. ఈ పైకి పుష్ చేసాం కదా, ఇక్కడ ఈ డ్రమ్ పోయిన ప్లేట్ ఇది ఓపెన్ చేయాలి. దీని కూడా 1 2 3 4 స్క్రూస్ ఉంటాయి. 4 స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే పై టబ్ కూడా ఫ్రీగా వచ్చేసింది. బాగా మీద ఎక్కుతుందో మనవాడు దగ్గు వచ్చినట్టుంది, దగ్గుతున్నాడు. మనవాడి పేరే సుభాని, మామూలుగా ఉన్నాడు మాతోటి. ఈ వీడియో ఎంతవరకు చూసారు కదా, ఒక లైక్ ఒక కామెంట్ పెట్టొచ్చు కదా. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు యూట్యూబ్ లింక్ ఇచ్చాను, ఒకసారి దాన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాంట్లో అడగండి, మీకు ఇంకా క్లియర్గా సమాధానం చెప్తాను. ఓకే, ఈ డ్రమ్ మామూలుగా పైకి లాగితే వచ్చేసిద్ది. ఇది అంటే ఇది కొత్తది కాబట్టి వస్తుంది, మామూలుగా అయితే రాదు. నా ఓల్డ్ వీడియోస్ చూడండి, మీకు అర్థమైంది ఎంత టైట్గా ఉండిద్దో. అది ఇది మనకు మార్చే డ్రమ్. దీన్ని ప్లాన్ చేసి తీసేసి దానికి మార్చుకోవాలి మనము.
3 బోల్ట్ తీసి ప్లాంజ్ బయటకు వచ్చేసింది. అదే ప్లాంజ్ ఇక్కడ సెట్ చేసుకొని మళ్ళీ తీసుకోవాలి. ఇదిగోండి. చూసారు ఇక్కడ మీకు రాకు తగిలిపోయి దానివల్ల ఏంటంటే బట్టలు చినిగిపోతాయి. మనం వాష్ మిషన్ లోపల బట్టలు వేసుకునేటప్పుడు క్లిప్పులు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్క క్లిప్ వల్ల డ్రమ్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. మనం బట్టలు వేసుకుని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కాయిన్స్ కానీ పిన్నిస్ కానీ ఏది ఉన్నా కూడా క్లియర్గా చెక్ చేసుకుంటేనే ఇలాంటి కంప్లైంట్స్ రావు, ఇలాంటి ప్రమాదాలు జరగవు. కాదాలో ఓకే, ఇలా 3 బోల్ట్లు బిగించుకున్న తర్వాత దాన్ని అక్కడ పక్కన పడేసేసి ప్రశాంతంగా టబ్బుని చూసారా దీనిలో ఇలా కూర్చోబెట్టేద్దాం. ఓకే, లాస్ట్గా కూర్చోబెట్టేసేసి సేమ్ ఇందాక తీసిన వాషర్లు మళ్ళీ ఫుల్గా టైట్ చేసేసుకుని సేమ్ యాక్స్ 2 ఎలా ఉందో అలా ప్లేట్ బిగించేయడం. మళ్ళీ ప్లేట్ వచ్చి ప్లేట్ స్క్రూ. ఫ్రెండ్స్ ఇది వచ్చి మన పై ప్లేటు. సేమ్ దీని కూడా 4 స్క్రూస్ ఉంటాయి. ఇవన్నీ స్టీల్ స్క్రూస్. వాటర్ తడిసినా కూడా ఏం కాకుండా స్టీల్ స్క్రూస్ ఇస్తాడు ఇక్కడ. ఆన్ కరో. ఓకే, ఇలా 4 స్క్రూస్ బిగించుకొని మొత్తం ప్లేట్ కూడా మొత్తం కూర్చోబెట్టుకున్న తర్వాత డోర్ ఇలా క్లోజ్ చేసేసి సేమ్ యాక్స్ 2గా ఇక్కడ మాకు 2 స్క్రూస్ ఉంటాయి. ఇవి కూడా మేము టైట్ చేసుకోవడమే. ఓకే, 2 క్లిప్స్. సేమ్ ఈ బ్యాక్ సైడ్ స్క్రూస్. ఓకే, ఇది ఒకసారి ఆన్ చేసి స్పిన్ పెట్టి చెక్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇది ఫిట్ చేసి అయిపోయింది. ఇప్పుడు మీకు స్పిన్ పెట్టి చూపిస్తాను. పవర్ స్పిన్. ఇది డోర్ ఎర్రర్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్స్టాగ్రామ్ నా ఐడి వచ్చేసి మీకు యూట్యూబ్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. మీకేందా ఇంకోటి ఏంటంటే మనకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నాకు మెసేజ్ పెట్టారనుకోండి, కామెంట్ సెక్షన్లో పెడితే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, ఓకే ఇలా తీస్తే బాగుండిద్దేమో అని చెప్పేసి. మీకు ఎలాంటి వీడియోలు కావాలి, మీకు దేని గురించి కావాలి, ఫ్రిడ్జ్ గురించి కావాలా, వాషింగ్ మిషన్ గురించి కావాలా, డీసీ వోల్టేజ్ గురించి కావాలా, దేని గురించి కావాలనేది నాకు వీడియోలో మనకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదు ఇన్స్టాగ్రామ్లో, నా ఇన్స్టాగ్రామ్ ఐడి పైన కూడా ఒకసారి పెట్టండి. దానికి పెట్టారనుకోండి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వచ్చేసి మీకు వీరంతా సలహాలు సూచనలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్పిన్ రొటేటర్ చూడండి ఒకసారి. డ్రమ్ రొటేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే మనం కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు క్లియర్గా డౌట్స్ అనేది క్లారిఫికేషన్ ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి, యూట్యూబ్లో లింక్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛాన్స్ డే. చాలా రోజులు వీడియో పెడుతున్నాను. మా వీడియోగ్రాఫర్ వచ్చి మా సుబాని గారు, వెనకాల చూస్తుంది వచ్చేసి మా జానీ బాబుమడి గారు. జానీ వెనకాల కూర్చున్నారు, ఆయన మా జానీ. ఇక